ఆశానా మాత్రం శుచి శుభ్రతతోటి మంచి హైజీనిక్ ఫుడ్ అందరికి అందించాలని మా చిన్న ప్రయత్నం. మొదటగా స్టార్ట్ చేస్తున్నాం, చిన్నగా స్టార్ట్ చేస్తున్నాము. ఇదైతే ఇప్పుడు నాన్ ఏసీ కాకతీయ హోటల్ 369 ఉంటుంది. నా పేరు బాలవీలత, మా అబ్బాయి సూర్యతేజ, కల్పన. మా అబ్బాయి నడిపిస్తారు హోటల్. తప్పకుండా అందరూ వచ్చి అందరూ ఆహారం కానీ మంచి మీకు నచ్చిన ఫుడ్, మీకు ఏమన్నా మా వల్ల ఏమన్నా చిన్న చిన్న ఏమన్నా మిస్టేక్స్, ఏమన్నా రివ్యూస్ ఏమన్నా ఉన్నా కూడా మాకు మీరు తప్పకుండా చెప్పగలుగుతారు. చెప్పండి, మీ ఫీడ్బ్యాక్ తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే మేము ముందు ఇంకా కొంచెం డెవలప్ చేయాలని అనుకుంటున్నాము. మంచి ఇంకా ప్రత్యేకమైన ఏమైనా ఆహారాలు కానీ ఏమైనా కొత్త వెరైటీస్ ఏమైనా ఉన్నాయన్నా కూడా మేము చేద్దామని మా ప్రయత్నం. అంతకుముందు ఇక్కడ చాలా హోటల్స్ ఉండేది, అవి వస్తుంటే చాలా మటుకు మూతపడ్డాయి. చాలా మటుకు ఫుడ్ సేఫ్టీ లేదా ఆదాయం లేక ఈ ఏరియాలో కొద్దిగా అబ్జర్వ్ చేశాను అన్నట్టు. మన కిషన్పుర వరకు మంచి హోటల్స్ ఉన్నాయి, కానీ ఈ ఏరియాలలో మనకి పెద్ద హోటల్స్ లేవు. ఇప్పుడు కరీంనగర్ వెళ్ళే వాళ్ళ ప్రయాణికులు లేదా ఇప్పుడు యూనివర్సిటీ వాళ్ళ విద్యార్థులు కానీ లేదా ప్రొఫెసర్లకు కానీ మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ భోజనాలు చేయడానికి మంచి స్పాట్స్ లేవు. అది కూడా మనకి మెయిన్ గా ఫుడ్ సేఫ్టీ అనేది మేజర్ ఇష్యూ అవుతుంది. ఎక్కడ చూసినా కానీ చాలా మటుకు ఫుడ్ సేఫ్టీ ఇష్యూ అవుతుంది. కాబట్టి నేను అంతకుముందు అబ్రాడ్ లో కూడా చదువుకున్నాను అన్నట్టు. అక్కడ కూడా స్టడీ చేశాను ఫుడ్ సేఫ్టీ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. అది ఇదని స్టడీ చేసి అక్కడి నుంచి ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని ఇక్కడ మొదలు పెట్టాను అన్నట్టు. 6 నెలల నుంచి కన్స్ట్రక్షన్ చేశాను. ఇది మొత్తం రెనోవేట్ చేసి ప్రాపర్ గా కిచెన్ సేఫ్టీ